ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, తన్ను తాను హెచ్చించుకొను ప్రతివాడును తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకొను వాడు హెచ్చింపబడును. లూకాసు వార్త 14వ అధ్యాయము 11వ వచనము. సహోదరి సహోదరులారా, విశ్రాంతి దినమున యేసయ్య భోజనము చేయుటకు పరిసయ్యుల అధికారులలో ఒకని ఇంటిలోనికి వెళ్ళెను. అక్కడికి పిలువబడిన వారు భోజన పంక్తిని అగ్రపీఠములు ఏర్పరచుకొనుట చూచి యేసయ్య వారితో ఈ ఉపమానము చెప్పెను. నిన్నెవరైనను పెండ్లి విందుకు పిలిచినప్పుడు అగ్రపీఠము మీద కూర్చుండవద్దు. ఒకవేళ నీకంటే ఘనుడు అతని చేత పిలువబడగా నిన్నును అతనిని పిలిచినవాడు వచ్చి ఇతనికి చోటిమ్మని నీతో చెప్పును. అప్పుడు నీవు సిగ్గుపడి కడపటి చోటున కూర్చుండసాగుదువు. అయితే నీవు పిలువబడినప్పుడు నిన్ను పిలిచినవాడు వచ్చి, స్నేహితుడా, పై చోటికి పొమ్మని నీతో చెప్పులాగున నీవు పోయి కడపటి చోటున కూర్చుండుము. అప్పుడు నీతో కూడా కూర్చుండు వారందరి ఎదుట నీకు ఘనత కలుగును. తన్ను తాను హెచ్చించుకొను ప్రతివాడును తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడునని చెప్పాను. ప్రియులారా, పరిసయ్యులు మత పెద్దలు గౌరవం మరియు గుర్తింపును పొందేందుకు బహుగా ఆరాటపడేవారు. వారు భోజనపు బల్ల వద్ద ఉత్తమమైన స్థానాల్ని ఎంచుకుంటూ ఇతరుల నుండి శ్రద్ధ మరియు ప్రశంసలను పొందేందుకు ప్రయాసపడేవారు. ఇదంతా కూడా విందులో యేసయ్య గమనించాడు. అందుకే పైన ఒక ఉపమానం చెప్పి తగ్గింపును గురించి యేసయ్య బోధించాడు. తమను తాము గొప్పగా చెప్పుకునేవారు చివరికి తగ్గించబడతారు, మరియు తమను తాము తగ్గించుకునేవారు పైకి ఎత్తబడతారు. ప్రియులారా, ఇది మన జీవితానికి ఒక సాధారణ సూత్రంగా చెప్పుకోవచ్చు. బైబిల్ అంతటా మన స్వంత పరిమితులను మరియు బలహీనతలను గుర్తిస్తూ దేవుని ముందు మరియు ఇతరుల ముందు మనల్ని మనం తగ్గించుకోవాలని పదే పదే చెప్పబడింది. తమ స్వంత కీర్తి మరియు గౌరవాన్ని కోరుకునేవారు చివరికి దిగజారిపోతారు. అయితే తక్కువ స్థానానికి వెళ్ళడానికి ఇష్టపడేవారు చివరికి దేవునిచే గౌరవించబడతారు మరియు వారు ఉన్నతంగా ఉంటారు. ఇది మన స్వంత ప్రేరణలు మరియు వైఖరులను పరీక్షించుకోమని, వినయం మరియు తగ్గింపు కోసం ప్రయత్నించమని గుర్తు చేస్తుంది. ప్రియులారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు: యెహోవా, నా హృదయము అహంకారము గలది కాదు, నా కన్నులు మీదు చూచినవి కావు. నాకు అందని వాటి అందైనను గొప్ప వాటి అందైనను నేను అభ్యాసము చేసుకొనుటలేదు. నేను నా ప్రాణమును నిమ్మలపరుచుకొని ఉన్నాను, సముదాయించుకొని ఉన్నాను. చనుపాలు విడిచిన పిల్ల తన తల్లి యొద్దనున్నట్లు, చనుపాలు విడిచిన పిల్లయున్నట్లు నా ప్రాణము నా యొద్దనున్నది. ఇజ్రాయేలు, ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకొనుము అని. సహోదరి సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు గాని, ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము నాయను. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, తన్ను తాను హెచ్చించుకొను ప్రతివాడును తగ్గింపబడునని, తన్ను తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడునని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మేమందరము మా ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మమ్మను అలంకరించుకొని నీవు తగిన సమయమందు మమ్మను హెచ్చించినట్లు నీ బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులమై ఉండేవారంగా ఉండుటకు సహాయము దయచేయమని, మాకు అందని వాటి అందైనను గొప్ప వాటి అందైనను మేము అభ్యాసము చేసుకొనక మా ప్రాణమును నిమ్మలపరుచుకొని సముదాయించుకొని, చనుపాలు విడిచిన పిల్ల తన తల్లి యొద్దనున్నట్లు, చనుపాలు విడిచిన పిల్లయున్నట్లు మేము నీ యొద్ద నుండుటకు కృపచూపమని, ఇది మొదలుకొని నిత్యము నీ మీదనే ఆశ పెట్టుకునే ఆత్మీయత మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.